ఇప్పుడు నడుస్తుంది ఆడాల రాజ్యం. వాళ్ళకి చట్టాలున్నాయి, కానీ మన బాధ చెప్పుకోవడానికి ఎవడూ లేడు. అమ్మాయి గారాబంగా పెరిగి ముక్కు మొహం తెలియని వాడి కోసం వచ్చేసిందని తెగ పొగుడుతుంటారు కదా. మరి అబ్బాయి ఏమైనా గొడ్డు చాకరీ చేస్తూ పెరిగాడా? వాడి ఇంట్లో గారాబంగా పెరగలేదా? వాడు చేసుకునేది కూడా ముక్కు మొహం తెలియని అమ్మాయినే కదా. పెళ్ళి ఇద్దరికీ కొత్తే, కానీ సింపతి మాత్రం ఎప్పుడూ ఒకరికే ఎందుకు? అమ్మాయి ఎన్నో ఆశలతో కోరికలతో అడుగు పెడుతుందని అంటారు. మరి అబ్బాయికి ఆశలే ఉండవా? ఏ కలలు ఉండవా? తను ప్రేమించే భార్య తనని తన కుటుంబాన్ని గౌరవించాలని వాడు ఆశపడడం తప్ప వాడు ఏ ఆశలు లేని రాయి అనుకుంటున్నారా? అందర్నీ వదిలేసి వచ్చేసిందని ఏడుస్తారు. మరి ఇప్పుడున్న కాలంలో అబ్బాయిలు ఎక్కడుంటున్నారు? ఉద్యోగం పేరుతోనో వేరే కాపురం పేరుతోనో వాడు కూడా తన కన్నవాళ్లను వదిలేసి రావట్లేదా? అమ్మాయి ఇల్లు వదిలిపెడితే త్యాగం, మరి అబ్బాయి ఇల్లు వదిలిపెడితే అది వాడి కర్మ అయిపోయిందా? ఈ రోజుల్లో అల్లుడు అత్తారింటికి చుట్టంలా ఎలా వెళ్ళి వస్తున్నాడో అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా కొడుకు ఇంటికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు. అబ్బాయి తరపు వాళ్ళు వస్తే బెడ్రూమ్లోకి వెళ్ళడానికి 100 సార్లు ఆలోచించాలి. అదే కొందరు భార్యల తరపు వాళ్ళు వస్తే ఆ ఇంట్లో అబ్బాయే పరాయివాడైపోతాడు. వాళ్లకున్న పర్మిషన్లు వీళ్ళకెందుకుండవు? వాడు సొంత ఇంట్లోనే బానిస అవుతుంటే ఎవరికి కనబడదా? పెళ్ళాక భర్త సైకో అని తాగుబోతని తెలిస్తే సమాజం మొత్తం బాధపడిపోతుంది. మరి అదే పెళ్ళాక భార్య గయ్యాళి అని తెలిస్తే ప్రతిదానికి మగరాయుళ్ళ ఎదురు తిరుగుతూ భర్తకు విలువివ్వట్లేదని తెలిస్తే ఆ అబ్బాయి పడే నరకాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? మొన్నటికి మొన్న భార్య ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందని భర్త ప్రాణాలు తీసుకుంటే ఏ మహిళా సంఘాలు రాలేదు. అదే పని భర్త చేస్తుంటే ఈ పాటికి ఎన్ని చట్టాలు, ఎన్ని మహిళా సంఘాలు, ఎన్ని చర్చలు జరిగేవి. అన్నలారా, తమ్ములారా, ఇప్పుడు నడుస్తోంది ఆడాల రాజ్యం. వాళ్ళకి ఏమైనా జరిగితే చట్టాలు, మహిళా సంఘాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉన్నాయి. కానీ ఒక మగాడికి ఏమైనా జరిగితే పట్టించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? మన తాతల కాలంలో ఆడవాళ్లను అణిచివేసేవారు అని వినటమే తప్ప మనం చూసింది లేదు. కానీ ఇప్పుడు కొందరు వాళ్లకున్న చట్టాలతో సింపతితో తొక్కి పారేస్తున్నారు. ఈ సమాజం దృష్టిలో అమ్మాయి అంటే ఆకాశం నుండి ఊడిపడింది, అబ్బాయి అంటే మురికి కాలువ నుండి పుట్టుకొచ్చాడు అన్నట్టు చూస్తున్నారు. ఇప్పటికైనా మనల్ని మనమైనా గుర్తించుకుందాం, మన బాధని మనమైనా చెప్పుకుందాం. ఆడవాళ్ల మీద ఆడవాళ్లే సింపతి పడి, మగవాళ్ళు కూడా వాళ్ల మీదే సింపతి పడి, చట్టాలు కూడా వాళ్ల మీదే సింపతి పడితే మనల్ని పట్టించుకునేదెవరు? అసలు మన ఆవేదనకు విలువ లేదా?